నమస్కారం అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. ముందుగా అందరికీ ఈ మహిళలకి మహిళా దినోత్సవం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తారీఖున సెలబ్రేషన్ చేసుకుంటారండి. సంక్రాంతికి ఆ ఫెస్టివల్ పండగ సెలబ్రేషన్ చేసుకున్నట్టు దీపావళికి, శ్రీరామనవమికి ప్రతిదానికి ఒక రోజుకి ప్రాముఖ్యత ఉన్నట్లు ఉంటే సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ రోజు ప్రాముఖ్యతను బట్టి. అలాగే మహిళా దినోత్సవాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది నేను ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కళ్ళు మన మనస్సాక్షితో మనం కేవలం పేపర్ ప్రకటనలు ఇవ్వడానికి, లేకపోతే మీడియాలో కనబడడానికి, లేకపోతే మనం హైలైట్ అయ్యడానికి, హైప్ చేయడానికో దీన్ని సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటామండి మనం మహిళా దినోత్సవం. ఎలాగుందంటే మన సమాజం అసలు ఎక్కడికి పోతున్నాం, మన సమాజంలో మనం ఎటు పోతున్నాం అర్థం అవ్వట్లేదండి. ఈ సంవత్సరం కాదండి, 2026 కాదండి, 2021వ సంవత్సరం గణాంకాల ప్రకారం, నేను చెప్పట్లేదండి, గణాంకాల ప్రకారం సగటున 86 మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయటండి 2021లో. ఈ సంవత్సరం 2026వ సంవత్సరం జనవరి నెలలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో 14 సంవత్సరాల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారండి. ఇప్పుడు అసలు నా అనేది ఎవరి దగ్గర రావట్లేదు, ఇది చెప్పుకోవడానికే అనిపిస్తుందండి. మన ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, మహిళలే. మరి మన ఇంట్లో లాగే బయట వాళ్ళు కూడా కదా, మరి బయట వాళ్ళకి ఎందుకు మన దృష్టి అలా చూస్తున్నామో మనం అర్థం అవ్వట్లేదు. పైగా అత్యాచారం చేయడం, హత్య చేయడం కూడా, చంపేసి ఇచ్చేయడం అలా జరుగుతుందండి. ఇప్పుడు బయట వాళ్ళ మీద, పక్క వాళ్ళ మీద కాదండి, ఎలాగ ఉందని తయారైందంటే సొసైటీ. ఈ మధ్యన వాళ్ళ భార్యని ఏదో వాళ్ళ అనుమానంతోనో లేకపోతే పరస్త్రీ వ్యామోహంతోనో తెలియదు కానీ వాళ్ళ భార్యను చంపేసి కుక్కర్లో వేసి పొడి చేసి చెరువులో పాడేశారని చెప్పి అన్నారండి వాళ్ళ భార్యని. అంటే ఇది సొసైటీ ఎలా ఉందంటే, బయట వాళ్ళని కాదండి, సొంత ఇంట్లో వాళ్ళని కూడా అసలు కనికరం అనేది ఉండట్లే. అసలు మనకి మానవత్వం ఎక్కడ ఉందో అర్థం అవ్వట్లే. మనం మనుషులమేనా, మన సమాజంలో ఉంటున్నామా? అలాగే ఈ కన్న తల్లి ఆ మధ్యన ఎవరో పాకెట్ మనీ ఇవ్వలేదని చెప్పి ఇంజనీరింగ్ స్టూడెంట్, పైగా బీటెక్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారిని చంపేసారట. వాళ్ళ నాన్నగారిని పక్క రూమ్లో తాళాలు పెట్టి గడేసి చంపేసారట. అంటే భార్యని, కట్టుబడిన భార్యని, కన్న తల్లిని. ఇప్పుడు కన్న తల్లి అంటే చిన్నప్పటి నుంచి మలమూత్రాలు మీ పాలన చూసుకొని తనకు తినకపోయినా మీకే సర్వం త్యాగం చేసి అసలు ఎలా ఇచ్చేస్తున్నారంటే, అసలు మానవత్వంతో ఆలోచిస్తే అలా చేయడానికి కూడా వాళ్ళు సాహసించరు. అలా చేయడం కాదండి, చేయడానికి కూడా సాహసించరండి అసలు. అసలు ఇప్పుడు చెప్తున్నారు కదండి, పక్కోళ్ళు కాదండి, పక్కోళ్ళు చేసేవాళ్ళు ఈ రోజుల్లో సొంత ఇంట్లో వాళ్ళకే చేసేస్తున్నారు ఇలాగ. అది ఆస్తి కోసమైనా, డబ్బు కోసమైనా, ఇంకో దానికోసమైనా కానీ, వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం కానీ చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి, మనం ఎటుపోతున్నాం సమాజంలో. ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, కానీ ఈ దాడులు ఆగట్లే, ఈ అత్యాచారాలు ఆగట్లే, హత్యలు ఆగట్లే. ఎందుకు? ప్రతి ఒక్కరు ఆలోచిస్తే అసలు మనం ఇప్పుడు ఆ మధ్యన ఎక్కడో కానీ చూసాం, స్వయంగా వాళ్ళ చెల్లి మీద కూడా అత్యాచారంగా ఒడగట్టిన ఉదంతం. అంటే మనం ఈ సొసైటీలో ఎటుపోతున్నాం అర్థం అవ్వట్లేదు. నా ఆవేదన, బాధ ఏంటంటే, అసలు మనం ఈ సొసైటీలో ఎటుపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు ఇక ముందైనా ప్రతి ఒక్కళ్ళు మార్పు రావాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.